ఒక్క మాట నువ్వు ఎందుకు మాట్లాడావు? ఒకవేళ ఆయన గనక నోరు తెరిస్తే ఈరోజు ప్రాణము పెట్టే అవకాశం ఆయనకు ఉండేది కాదు. ఒకవేళ ఆయన తన ఘనతను చాటుకోగలిగితే, పరలోక రాజ్యములో ఉన్న మహిమను భూలోకమందు చాటుకోగలిగితే, ఆయన ఎంత గొప్ప దేవుడో కనపరుచుకోగలిగితే మానవులకు క్షమాపణ లేదు. అలా కనపరుచుకోవాలంటే భూమి మీదకి రానవసరం. ఆకాశంలో ఎక్కడో పరలోక రాజ్యములు ఉండే ఆయన కనపరుచుకోవచ్చు. మహిమలు మాయలు అక్కడి నుంచే చేయొచ్చు. ఎందుకు వచ్చాడు? మహిమలు మాయలు చేయడానికి రాలా. ఒకటే మానవులతో కలిసి, మానవులతో మిళితమైపోయి పవిత్ర జీవితం ఎలా ఉంటుందో, యథార్థమైన జీవితం ఎలా ఉంటుందో, నీతి కలిగిన జీవితం ఎలా ఉంటుందో అర్థమైందా? ప్రజలు, మానవులు కళ్ళు తెరుచుకొని చూచి వారి జీవిత మనుగడలో వాళ్ళు తెలుసుకోవాలని అది మాదిరికరంగా చూపించడానికి వచ్చాడు. అదే మాదిరిని చూపిస్తున్నాడు. కానీ ఎంత మాత్రం తన్ను తాను వెచ్చించుకోవాలా. హల్లెలూయా. అప్పుడు ఇన్ని నేరములు వీరు నీ మీద మోపుతూ ఉంటే నువ్వు మౌనంగా ఎందుకుంటున్నావు అని అంటే ఆయన ఏం సమాధానం చెప్తాడు చూడండి. అక్కడ చదవండి, తర్వాత చదవాలి. ఆయన ఒక మాట అయినను, స్తోత్రం చెప్పండి. ఇంతకుముందు ఒక పాట పాడాం కదండి, వదకు తేబడిన గొర్రె పిల్లవోలే మౌని ఆయను బలియాగమాయను. వదకు తేబడిన, హల్లెలూయా, వదకు తేబడిన గొర్రె. ఈరోజు నా పరిస్థితి ఎలా అయిపోతుంది, ఇక నేనేం మాట్లాడిన లాభం లేదు అని మౌనమైనట్లుగా, గొర్రె పిల్ల తగ్గించుకున్నట్లుగా దేవాది దేవుడే, మహిమ కలిగిన దేవుడే, ప్రచండుడైన శక్తి కలిగిన వాడే, రోషము కలిగిన వాడే, సర్వ సృష్టిని ఏక మాటతో ఒకేసారి కలుగునగాక అంటే కలిగించిన దేవుడే తగ్గించుకొని నోరు మూసుకొని మౌనం అయిపోయి, నేను నోరు తెరిస్తే వీళ్ళకి రక్షణ లేదు, నేను నోరు తెరవకుండా ఉంటేనే వీరి పాపములను భరించగలను అని నోరు మూసుకొని మన పాపములన్నీ ఆయన మీద వేశారు. నిందలు వేసిన వాళ్ళు పాపం ఆయన మీద వేసుకున్నాడు, అవమానపరిచిన వాళ్ళు పాపం ఆయన మీద వేసుకున్నాడు, దోషుల యొక్క పాపం వాళ్ళ మీద వేసుకున్నారు, తన్నిన వాళ్ళ పాపం ఆయన మీద వేసుకున్నాడు, అవమానపరిచిన వాళ్ళ పాపము. పరిశుద్ధాత్మను, అందమేనండి, పరిశుద్ధాత్మను దూషించి దేవుని దూషిస్తే క్షమాపణ లేదు. తెలుసా మీకు? వీళ్ళు ఏం చేస్తున్నారు మరి అక్కడ? దేవుని దూషిస్తున్నారు లేరా? దూషించారు. అయినప్పటికీ నేను ఓర్చుకొని ఏ మాత్రము సమాధానం చెప్పకండి. అయితే ఆయన ఒక మాట అయినను అతనికి ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. హల్లెలూయా. ఈరోజు కొడితే మీద తిరగబడి మరల ఇంకో దెబ్బ కొట్టేవాళ్ళని చూసాం, తిడితే 100 మాటలు పలికేవాళ్ళని చూసాం, ఒక్క బూతు మాట్లాడితే 100 బూతులు తిరిగి మరలా రిపీట్ మాట్లాడేవాళ్ళని చూసాం, అరే అంటే ఒరే అనేవాళ్ళని చూసాం, ఇది నాదంటే అదంతా నాదే అనేవాళ్ళని చూసాం, ఇది నేను కొంచెం సంపాదించిన నేను ఎక్కువగా సంపాదించిన అనేవాళ్ళు చూసాం, అయ్యో అంటే అయ్యో పాపం అనేవాళ్ళు చూసాం, ఓయో అంటే ఓమో అనేవాళ్ళు చూసాం. మరి ఈయనేంటి ఏం మాట్లాడటం లేదు, నోరు తెరవట్లేదు. దేనికంటే కారణం తెలుసా? ఆయన తగ్గించుకోవడానికే వచ్చాడు, పడడానికే వచ్చాడు. హల్లెలూయా. ఈయన పరిశుద్ధత ఏంటో, ఈయన పవిత్రత ఏంటో మౌనంగా చూపించాడు. మనుషులు చేసే పాపం ఏంటో, వాళ్ళ నోటితో మాట్లాడినట్టు మాటలు ఏమిటో, అవి పాపమా పవిత్రమైనవా కావా అన్నది వాళ్ళ నోటితోనే తెలియజేసేలా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన సిలువనేసుకొని ఆ దారి గుండా వెళుతూ ఉంటే, కలవరి మార్గంలో ఆ గొలగొతా కొండకు వెళుతూ ఉంటే ప్రజలందరూ కళ్ళంట నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నారంట. ఎక్కడ కొట్టడం తిట్టేవాళ్ళు అంటే అక్కడ ఏడవటం ఏంటి చెప్పాలమ్మా? కోపంతో మనుషుల మీద పగబడతాం, కానీ వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఏమంటామండి? పాపం కబుక్కుననేసేనే, పాపం ప్రాణమే కోల్పోయాడు, మనిషి మరలా కనబడ్డ కదా. ఇంత నీచానికి నోచుకున్నానే నేను, ఇంత నీచానికి ఏమండి దారి తీసింది నా ఆలోచన, ఇంత నీచానికి ఒడిగట్టుకున్నానని కొంచెం మనసు చనిపోయిన వ్యక్తి మీద పగ పెట్టుకున్నవాడు కొంచెమైనా బాధ కలుగుద్దా లేదా? అయితే యేసు ప్రభు వారు సిలువను మోసుకుంటూ ఒంటి నిండా గాయాలతో వెళుతూ ఉంటే దారంట రక్తము కారుతూనే ఉంది. ఆ రక్తపు మరకలను చూసినటువంటి వాళ్ళు అర్థమైందా, ఏడవటం మొదలుపెట్టారు. ప్రియులారా, కొంతమందికి రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారు లేరా? పైకి యాక్టింగ్ చేస్తారు, కానీ కొంతమంది ఎదుటి వ్యక్తి బాధపడితే ఓర్చుకోలేరు. పగ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, అసూయ ఉండొచ్చు, కానీ
లోపల మాత్రం మనసులో బాధపడతారు. కొంచెం మంచితనం ఉంటుంది, మానవత్వం కొంచెంగా ఉంటుంది, అది చావదు. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఆ మానవత్వాన్ని మరలా బ్రతికించడం కొరకు నీ పాపం అడ్డయింది కాబట్టి ఆ పాపాన్ని తీసేయటం కొరకు, ఆ పాపాన్ని పరిహరించడం కొరకు, ఆ పాపాన్ని నీలోంచి పూర్తిగా తొలగించడం కొరకు నేనే ఈ లోకానికి మానవ రూపంలో రావటం జరిగింది. హల్లెలూయా. ఆ పాపాన్ని క్షమించేవాడు పవిత్రుడై ఉండాలి, లోపం లేనివాడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. ఎక్కడ ఏ వైపు చూసినా, ఏ కోణములు చూసినా తనలో పొరపాటు అనేది కనబడకూడదు. కాబట్టి ఆయనలో ఎటువంటి పొరపాటు లేదు, పొరపాటు కలగలేదు, పొరపాటు ఎవరిలో కనిపెట్టలేకపోయారు, ఎవరు కూడా పొరపాటు ఇది అని చూపించలేకపోయారు. అంత పవిత్రమైన జీవితాన్ని ఆయన కరుపచ్చి లాస్ట్గా చెప్తున్నాడు, నేను ఎలా ఉన్నానో మీరు కూడా ఇలాగ బ్రతకమని చూపించడానికి వచ్చాను, ఇలా బ్రతకండి. హల్లెలూయా. ఇంత ఓర్చుకున్న దేనికో తెలుసా? ఒక పవిత్రమైన జీవితం, ఓ మానవ మనుగడలో మంచితనం అనేది ఎలా ఉంటుందని అంటే, లోబడే తత్వం, తలదించుకునే తత్వం, ఓర్చుకునే తత్వం. ఎదుటి మనిషి దూషించేవాడు, అవమానపరిచేవాడు, వాడి తప్పు వాడు తెలుసుకోవాలంటే మనం మౌనం అవ్వాలి. మనం మౌనం అవ్వకపోతే మనము కూడా రేజ్ అయితే, మనము కూడా తప్పు చేసిన వారమైతే ఇరువైపుల తప్పు కనబడుతుంది. ఒకరి మీద ఒకరు పగ, అర్థమైందా, ఒకరి మీద ఒకరు కోపిష్టతనం అనేది కలిగించుకోవడం జరుగుతుంది తప్ప అక్కడ మరొకటటువంటి ప్రేమ అనేది తత్వం రానే పుట్టదు. ఈ పగ అనేది లేకుండా ఉండాలంటే పగవాడు మన మీద పగ తీర్చుకుంటున్నప్పుడు మన మౌనంగా తన తప్పును తను చూపించేలాగా ఉండాలి. ఆమె మనం చచ్చిపోయినా మన వెనక ఉన్నటువంటి అర్థమైన యూత్ని చూడండి, మన వెనక ఉన్నటువంటి తరాలు ఉన్నారు చూడండి. యేసు ప్రభు వారిని ఎలా కొనియాడారు? ప్రేమమూర్తి అయిన వాడు యేసు ప్రభు, త్యాగమూర్తి యేసు ప్రభు. ఈ రోజున చరిత్ర చెప్తున్నాయి, మహామహానుభావులు గొప్పవారు చెప్తున్నారు, యేసు ప్రభు వంటి ప్రేమ, ఓర్పు, సహన జీవితం ఎవరికి లేదు. గాంధీ గారే చెప్పాడండి చక్కగా. ఆమెన్, అవునా కదా? స్వామి వివేకానంద గారు అన్నారు, నేను కనుక ఆ కాలంలో బ్రతుకుంటే ఆయన పాదాల దగ్గర నా చేతులైన నా పీకను కోసుకొని నా రక్తముతో ఆయన పాదాలు కడిగి ఉండేవాడిని నేను అని అన్నాడు. అంతటి మహానుభావుడే. స్తోత్రం చెప్పండి. అర్థమైంది ప్రియులారా? ఆయన త్యాగము యొక్క ఆయన ప్రేమ లోకానికి కనబడేలాగా కనపరిచాడు, అందరికి అర్థమయ్యేలా చేశాడు. అలా చేయాలంటే ఓర్చుకోవటం ఒక్కటే. హల్లెలూయా. సహించడం ఒక్కటే. ఈరోజు ఒక్క మాట అంటే నువ్వు పడవు, అత్తగారి మాట అంటే కోళ్ళు పడదు, కోళ్ళ మాట అంటే అత్తగారు పడదు, భర్త మాట అంటే భార్య పడదు, భార్య మాట అంటే భర్త పడ్డు, చుట్టాలు ఎవరైనా మనం అంటే మనం పడం, వాళ్ళంటే ఎలాగో పడరండి, మనమన్నా పడాలిగా, వాళ్ళకి ఒక మాదిరికరం చూపించాలిగా. అంటే క్రీస్తు బిడ్డగా నువ్వు కనబడాలి కదా, లోకానికి ప్రేమ ప్రకటించే బిడ్డగా నువ్వు ఉండాలిగా, క్రీస్తు ప్రేమను చూపించే బిడ్డగా నువ్వు ఉండాలిగా. అదేదండి. ఎక్కడ ఏ కార్యక్రమంలో ఏ పరిస్థితిలో ఉన్నా కూడా క్రీస్తును చూపించేవారు ఉండాలి. అయినా మనం చెప్పకూడదు కానీ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ ఉన్న క్రీస్తులాగానే ఉండాలి. క్రీస్తుకి ఇవ్వాల్సిన సమయం నువ్వు ఇచ్చి ఎక్కడికి వెళ్ళినా మరలా క్రీస్తు స్వరూపాన్ని కనపరచాలి. ఆఖరి వరకు, ఒక్కరోజు 2 రోజులు కాదు, ఆఖరి వరకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఆఖరి వరకు ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఆఖరి వరకు ఓర్చుకొని ఎవరైతే బ్రతుకుతారో, వారు పవిత్రమైనటువంటి జీవితాన్ని కాపాడుకుంటారో వారే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. హల్లెలూయా. పరిస్థితులను బట్టో, కాలాన్ని బట్టో, లేకుండా కొన్ని సమయాన్ని బట్టి, అక్కడున్న వాతావరణాన్ని బట్టో పరిస్థితులు మార్చుకునేవాళ్ళు, వాళ్ళ లక్షణాలు మార్చుకునేవాళ్ళు, వాళ్ళ స్వభావాన్ని మార్చుకునేవాళ్ళు, మాట తీరు మార్చుకునేవాళ్ళు, చూపు తీరు మార్చుకునేవాళ్ళు ప్రభుకు అవసరం లేదు. ఎప్పుడు ఒకేలాగా క్రీస్తులాగా ఉండేవారు దేవునికి కావాలి. చదువుదామండి. 18వ వచనం 3వ లైన్. ఏలయనగా వారు అసూయ చేత వారిని అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అక్కడ ఉన్నటువంటి పీలాతు అనేటువంటి అధిపతి అంటున్నాడు, వీళ్ళు ఏ తప్పు లేకపోయినా అప్పగించారంటే అసూయ చేత అప్పగించినట్లే. అర్థమైపోయింది ఆయనకి. వీళ్ళు అసూయ చేత అప్పగించారు, ద్వేషం చేత అప్పగించారు, ఇష్టం లేక అప్పగించారు. కాబట్టి ఇతనిలో ఏ తప్పు లేదని నేను గమనిస్తున్నాను. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరు ప్రార్థన ఎక్కువ చేస్తే మన వారం, పరిశుద్ధమైన వాక్యం చెప్తే వారం, నీకంటే పాట ఎక్కువగా పాడారా, అమ్మో నాకంటే భలే పాడుతుందిలే అని చెప్పి వారం, నీకంటే ఎక్కువ తిన్నా వారం, నీ కంచంలో వేయాల్సిన ముక్క తక్కువ వేసి ఇంకో కంచంలో ఇంకో ముక్క ఎక్కువ వేసిన వారం, ఫంక్షన్కి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు నేను గౌరవించకపోయినా ఎదుటి వారిని కొంచెం నీకంటే ఎక్కువగా పలకరించి గౌరవిస్తే వారు. అర్థమైందా? ఎందుకని లక్షణం?
ఎందుకు ఈ గొడవ? ఎందుకు నీచమైన స్వభావం మార్చుకోవాలి? ఆడు గౌరవించినంత మాత్రం మెళ్ళో హారాలు వచ్చేస్తాయా? చెప్పండి. వాళ్ళు గౌరవించిన మాత్రం మనకు ఏళ్ళకు ఉంగరాలు వచ్చేస్తాయా? వాళ్ళు గౌరవించినంత మాత్రాన మనకి భుజాల మీదకి ఏమైనా కొంచెం హైట్ పెరుగుతామా, లావ్ అవుతామా? లేదే. వాళ్ళ ఇష్టమండి. గౌరవిస్తే గౌరవించని, గౌరవించకపోతే కొంచెమే గౌరవం చూపని. మనకు పోయేది లేదు, వచ్చేది లేదు కదా. మనం వెళ్ళాలనుకున్నాం, వాళ్ళు పిలిచారు, వెళ్ళాం, మన పని ఏంటో ముగించుకుని వచ్చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆడికి పెద్ద మొక్కేసావు, నాకు చిన్న మొక్కేసావు. వాడికి ఎక్కువ పెట్టు, నాకు పెట్టలా. వాడికి మర్యాద ఎక్కువ చేసి నాకు మర్యాద చేయాలా. ఆయన తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టు, నన్ను కూర్చోబెట్టలా. ఏంటి తిండిపోతే వ్యవహారాలు? స్తోత్రం చెప్పండి. ఆడు కూర్చోబెట్టకపోతే నువ్వు కూర్చోరాది, నష్టం ఏంటి? వెళ్ళినోడివి వెళ్ళి తీసుకుని కూర్చున్నాడు, ఆడు కూర్చోబెడతాను, నువ్వు వెళ్ళావా? ఇవన్నీ కూడా విభేదాలతో కూడినటువంటి పాపపు లక్షణాలండి. వీటి ద్వారా మనుషులకు మధ్య విరోధాలు తప్ప ప్రేమతత్వం అనేది కూడదు. హల్లెలూయా. ఆయన ఎవరో మహాదేవుడు. కానీ లోకానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు? దీనుడైపోయాడు. ఎలా ఉన్నాడు? మామూలు మనిషి కంటే ఇంకా సామాన్యముడైపోయాడు. పుట్టడం ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలు. పెరిగింది ఎక్కడ పెరిగాడు? పేదవారి కుటుంబంలో. అవునా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎదిగిన తర్వాత ఎవరి మధ్య తిరిగాడు? ఏమండి? పేదవాళ్ళ మధ్య తిరిగాడు. ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి, నాయనా నేను గొప్ప దేవుడిని, నీకు తెలియదేమో, నన్ను కుర్చీలో కూర్చోబెట్టు, నాకు ఒక చైరు వెయ్యి, నాకు ఒక శాలువ కప్పు, నా మెళ్ళ ఒక దండయి, నాకు పూల పుష్పే, దాన్ని ఏమంటారండి, బోకే ఒకటి తీసుకురా. బీసెంట్ రోడ్డు పక్కన లోపల ఒకటి అవసరం అమ్ముతున్నారు, వెళ్ళి పెద్దది కొనుక్కురా, మళ్ళీ చిన్నదేం సరిపోదు, నా విలువ సరిపోదు, నా విలువ తగ్గిపోదు అన్నాడా? ఒకడు వచ్చి అంటున్నాడు, నువ్వు చాలా గొప్ప పనులు చేస్తున్నావయ్యా, అందరూ రాబోయే క్రీస్తు నువ్వే అని చెప్పి అంటున్నారు. అంటే క్రీస్తు వస్తాడని సంగతి రాయబడింది, ప్రవక్తలు చెప్పారు. ఆ క్రీస్తువు నీవే అని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు నాకెంతో మనసులో గౌరవం పెరిగిపోయి నీకు ఒక కిరీటం తయారు చేసుకొచ్చానని చెప్పి ఒక చిన్న కర్రపొల చుట్టి దానికి ఫ్లవర్స్ పెట్టి తీసుకొచ్చి నెత్తిని పెట్టబోతున్నాడు. ఆయన అన్నాడు, వద్దు నాన్న, నాకు వద్దురా బాబు, కిరీటాలు పెట్టించుకోదలుచుకుంటే ఇక్కడైనా కిరీటాలు, నాకు అక్కడ లేవా కిరీటాలు? ఇక్కడైనా నాకు మహిమ అక్కడ లేదా? కోట్లాని కొలదు దూతలు అందరూ కలిసి ఆరాధన చేస్తుంటే ఎలా ఉండదో తెలుసా? ఒక్క మారు కనుక నువ్వు అక్కడికి వస్తే నేను వెళ్ళను, ఇక్కడే ఉంటానంటావు నువ్వు. అంత గొప్ప మహిమ కలిగిన వాడు నేను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆకాశ పక్షులరా, ప్రవహించే జలములరా, స్తుతించుడి యెహోవా దేవుడని, ఘనపరచుడి ఆయనే దేవుడని, స్తుతించుడే ఆయనే దేవుడని, ఘనపరచుడి ఆయనే దేవుడని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైంది మీ అందరికీ? ఆయన గొప్ప దేవుడు అని చెప్పుకోవడానికి మనం ఏం స్తుతులు చెల్లించి, స్తోత్రం నైనా పాశమం కడుక్కోలేదు నాయన, నాకు స్తుతులు రావు నాయన, నాకు స్వార్థం తప్ప దేవుని ప్రేమ తెలియదు నాయన, స్తోత్రం. నీ పనికిమాల స్తోత్రాలు ఆయనకి పనికిరావు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు ధన్యులు, వారు దేవుని చేత ఘనత నొందుతారు. ఆమేన్. ఎలా ఆరాధించాలంట? మన వారము సాయంత్రం వరకు 2 దినాలు దేవునిలో గడుపుతారండి. వాళ్ళకంటే మనం బిజీ కాబట్టి, వాళ్ళకున్న సమయం మనకు ఉండదు కాబట్టి, మనం ఒక ఆదివారం పూట ఒక్కరోజు కూడుకుంటున్నాం. ఇది కూడా మనకి ఎక్కువ. ఈ ఒక్కరోజును, ఈ కొంచెం సమయాన్ని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అని అంటే బాగా ఆలోచించండి. శ్రద్ధతో ఉపయోగించుకోవాలి. ఒకటి చెప్పండి, అందరు చెప్పాలి. రెండవది ఆసక్తితో ఉపయోగించుకోవాలి. ఏం చేయాలి? మూడవది విలువైనదిగా ఉపయోగించుకోవాలి. శ్రద్ధతో, ఆసక్తితో, విలువైనదిగా. ఈ 3 మన మనసులో పెట్టుకొని మనం ఇక్కడ కూర్చోగలిగితే ఈ సమయం యొక్క విలువ మీకు తెలుస్తుందండి. ఆమేన్. ఉదయకాల సమయంలో లేచి మీకోసం ప్రార్థించి మందిరం అంతటా సిద్ధం చేసుకొని మీ కొరకు అన్నీ సిద్ధం చేసి, నా ఆత్మీయ బిడ్డలు వస్తారు, వారిని బలపరుచుకోవాలి. ప్రభువా, వారితో ఏం మాట్లాడబోచునో ముందుగా నీ సన్నిధి నేను కనిపెట్టుకుంటున్నాను, మీరు మాట్లాడండి ప్రభువా, వారిని దర్శించండి అయ్యా. ఈ ఒక్కరోజే కలుస్తారు ప్రభువా. ఈ 40 దినాలంటే రోజు వస్తున్నారులేండి, తర్వాత మరలా ఎప్పుడో కనపడతారు. కాబట్టి ఖచ్చితంగా వారితో నువ్వు మాట్లాడాలయ్యా. అయ్యా దయచేసి ఆ పిల్లలతో మాట్లాడయ్యా అనే పాదాలు పట్టుకొని బ్రతిమలాడితే దేవుడు ఈరోజు మాట్లాడతాడు.
ఎట్లా పడితే అట్లా మాట్లాడేసేటువంటి అది సామాన్యమైన మనిషి కాదు ఆయన. అసామాన్యుడు, ఉన్నతుడు, గొప్ప దేవుడు, చాలా శక్తిమంతుడు. ఆయన మాట్లాడాలంటే మీరు సిద్ధమై ఉండాలా. మీరు సిద్ధమై ఉండాలంటే మేము ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. మీతో మాట్లాడాలన్నా ప్రార్థించాలి, మీరు సిద్ధమవ్వాలన్నా మేము ప్రార్థించాలి. మా బాధ్యత అది. ఆమేన్. కాబట్టి దేవుడు ప్రత్యేకంగా ఈ ఉద్యోగాన్ని అప్పచెప్పాడండి. ఇది చేయకపోతే మాకు నరకమే, చేస్తే పరలోకం. చేసేది కూడా కరెక్ట్గా చేయాలి. ఎలా చేయాలి? తేడా లేకుండా, స్వార్థం లేకుండా, లాభం ఆశించకుండా. చెప్పండి, నోటితో చెప్పండి. సేవకుల సేవ ఎలా ఉండాలి? స్వార్థం లేకుండా, స్వార్థం లేకుండా, తేడా లేకుండా అంటే స్వార్థం లేకుండానే, లాభం ఆశించకుండా, అర్థమైందా? లోపము లేకుండా. స్వార్థము కానీ, లోపము కానీ, లాభము కానీ ఇవి ఉండకూడదు. ఈ మూడు లేని సేవే గొప్ప సేవ. ఈ మూడు కలిగిన వాడే సేవకుడు. ఈరోజు ప్రత్యేకంగా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఆమేన్. చాలా మంచిది. ఈ మూడు ఎవరిలో ఉన్నాయి? సేవకుల్లో ఉండాలని కోరుకుంటున్నాం, ఉండాలని మీరు చెప్పారు. అవి మాలో ఉన్నాయి నిశ్చయముగా. 100%, 1000% మాలో ఉన్నాయి. మేము హ్యాపీ, వెరీ హ్యాపీ. మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కానీ అటువంటి లక్షణములు మాలోకి రావడానికి కారణం ఎవరు అన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. సాక్ష్యాలు చెప్పే ముందు వాక్యం చెప్పేద్దాం. తర్వాత చక్కగా వాక్యం విని మీకు ఏ మేలైతే జరిగిందో అవన్నీ కూడా గుర్తు చేసుకుని ఒక్కసారి కక్కేద్దరు. కానీ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మూడు మాలోకి రాక మునుపు ఎవరిలో ఉన్నాయి? అందరు చెప్పండి. ఈ మూడు మాలోకి రాక మునుపు ఎవరిలో ఉన్నాయి? ఎలా ఉన్నాయి? ఏ విధంగా ఉన్నాయి? మనం చెప్పడం కాదు. అక్కడ ఉన్నటువంటి గొప్పవారు, ప్రధానమైన వారు, అధిపతులైన వారు, రాజులైన వారు, అధికారులైన వారు, సామాన్యమైన ప్రజలు, వాళ్ళు మాట్లాడితే, వాళ్ళు చెప్తే ఈరోజు మన చెవులతో విందాం. వాళ్ళ చెప్పటము రాయబడిన మాటలు చదివి మనం గ్రహించుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యము నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యము నుండి కొన్ని మాటలు. మత్తయి సువార్త, స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనాన్ని 3వ లైన్ చదువుదాం. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అసూయ ఎవరిలో ఉంది? మనుషుల్లో ఉంది. చెప్పండి, అసూయ ఎవరిలో ఉంది? మనుషుల్లో ఉంది. అసూయ ఎవరిలో లేదు? దేవుల్లో లేదు. ఒకటి బాగా పాయింట్గా గుర్తుపెట్టుకొని రాసుకోండి బుక్కుల్లో. ఒకటి, అసూయ కలిగి, అసూయ పడి, హేయముగా ఆలోచించి యేసు ప్రభువారిని పిలాతు అనేటువంటి అధిపతికి అప్పగించారు. ఆయన అన్నాడు, చూడండి అక్కడ 10వ వచనం 2వ లైన్ మనం ఇంతకుముందు చదివాము. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి 11వ వచనం, యూదుల రాజువు నీవేనా? అర్థమైందా మీ అందరికీ? ఒక మాట పాయింట్ అర్థం చేసుకోవాలి ఇక్కడ. యూదుల రాజువు నీవేనా అని ఈయనకెలా తెలుసు? అక్కడ ప్రజలు అంటున్నారు, ఇతను చేసిన తప్పేమిటి అని పిలాతు అడిగినప్పుడు వారు అడిగినట్టు వాళ్ళు చెప్పిన ప్రశ్న ఏంటో తెలుసా? ఏం చెప్దాంరా, ఏదో ఒకటి చెప్తే కదా. సాక్ష్యం లేకపోతే శిక్ష ఎలా పడుతుంది? మనం అనుకున్నది జరగాలంటే ఖచ్చితంగా సాక్ష్యం చెప్పాలి. అరే నువ్వు ఒకటి చెప్పే, అమ్మా నువ్వు ఒకటి చెప్పు, అమ్మాయి నువ్వు ఒకటి చెప్పు అని చెప్పి వీళ్ళందరూ అంటున్నారు. ఏకాగ్రీవంగా ఒకసారి మాట్లాడదాం. అతడు యూదుల రాజని అంటున్నాడు. యూదులకు రాజు మీరైతే ఈయనేంటి యూదుల రాజు? యూదులకు అధిపతులు ఉన్నారు, రాజులు ఉన్నారు. ఇతను ఎలా అవుతాడు రాజు? అంటే ముందుగానే త్వరలో నేను రాజు అవ్వాలనుకొని మనసులో కోరిక కోరుకొని
మాకు చెప్తున్నాడు. ఇది తప్పు కాదండి? ఆయన అన్నాడు, రాజును అవుతానల్లా, యూదులు రాజును అన్నాడు. ఎవరైనా చెప్పుకుంటారయ్యా, రాజును అంటాడు, అధిపతిని అంటాడు, మంత్రిని అంటాడు. అవసరమైతే పక్క ఊరికి వెళ్తే మా నాయన కోటేశ్వరుడు, మాకు 4 బిల్డింగులని చెప్పుకుంటాం. పక్క ఊరిలో చెప్పుకున్నంత మాత్రం వాళ్ళు నమ్ముతారా? ఉన్న వేషమేమో అడుక్కుతున్న వేషంలాగా ఉంది. వీడిని చూస్తేనే వీడి మాటలేమో, మా ఉన్నవాళ్ళు, మా తాత, మా మహాత్మలు, మా ముత్తాతలు రైల్వే ట్రాక్ వేశారు, భారత ప్రభుత్వానికి అప్పగిచ్చిన వాళ్ళే అంటే తెలీదా ట్రాక్ ఎవరు వేశారో, ఎవరు మెయింటైన్ చేస్తున్నారో, అసలు ఎవరిది పెట్టుబడి, ఎవరిది, అసలు ఎవరు ఈడు అవతారం చూస్తే తెలుస్తుంది ఈడు కోటేశ్వరుడే లేడా అని. చదువుకున్నవాడు చక్కగా మాట్లాడతాడు. మోయ్ వినండి, దేవుని స్తోత్రం చెప్పండి. చదువుకున్నవాడు ఎలా మాట్లాడతాడు? నీట్గా మాట్లాడతాడు, సభ్యంగా మాట్లాడతాడు, మర్యాదగా మాట్లాడతాడు, గౌరవించి మాట్లాడతాడు, మాట్లాడే మాట ఆలోచించి మాట్లాడతాడు, ఎదుటి వారికి బాధ కలగకుండా మాట్లాడతాడు, ఎదుటి వారిని నొప్పించకుండా మాట్లాడతాడు. ఎందుకని? వాడు చదివే చదువులో పెద్దవారిని గౌరవించాలి, సమాజాన్ని గౌరవించాలి, సంఘానికి ఉపయోగపడాలి. భారతీయ పౌరుడుగా ప్రత్యేకమైన మానవత్వాన్ని కాపాడుకొని మానవ మనుగడలో కావలసిన విలువలను కాపాడుకొని బ్రతకాలి. భారతీయులు నా సహోదరులు, భారతీయులందరూ నా సహోదరులు, నేను భారతీయుడిని. భారతీయులందరూ ప్రతిజ్ఞ చేశారా చదువుకునేటప్పుడు? ఎంతో కొంత చదువు చచ్చారుగా, చెప్పండి మరి. ఎలా చూస్తారే నాకు తెలియదు, మర్చిపోయాం బాబు. ఇప్పుడు ప్రతిజ్ఞ చేయించాలేమో మీతో. ఇక్కడ ప్రతిజ్ఞ చేసేటప్పుడు చేతులు ఇలా చాపి చెప్పండి ఐ యామ్ ఇండియన్స్. చెప్పండి, ఇండియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అమెన్. నేను ఒక భారతీయుడిని, ఇండియాలో పుట్టాను. నాతో సహా పుట్టినటువంటి వారందరూ కూడా భారతీయులందరూ నా సహోదరులు, నా సహోదరీలు. స్తోత్రం. అవునా? ఇంత మాట చెప్పిన మీరు తోటి వారిని ఎందుకు ప్రేమించలేకపోతున్నారు? ఈ మాట చెప్పిన మీరు, చదువుకొని ప్రతిజ్ఞ చేసిన మీరు, ఎదుటి వారిని ఎందుకొని మీరు ప్రేమించలేకపోతున్నారు? నీవు నష్టపోయినా తను ప్రేమించాలి, అది నిజమైన ప్రేమ. నీవు ఓడిపోయినా ఎదుటి వ్యక్తి మీద అసూయ ఉంచుకోకూడదు, అది నిజమైన ప్రేమ. క్రికెట్ బాగా చూస్తారుగా మీరు? ఇటు చూడండి, ఇటు ప్రార్థన వాక్యం అయిపోయేవరకు చూడండి, వాక్యం చదివేటప్పుడు ఇక్కడ చూడండి, పాటలు పాడేటప్పుడు ఇక్కడ కళ్ళు మూసుకొని కొట్టండి. అప్పుడు ఎవరు మిమ్మల్ని అడగరు, కళ్ళు తెరవమనరు. వాక్యం చెప్పేటప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమి లేదు, చూడమని చెప్పటం. ఎందుకంటే సేవకుని యొక్క ముఖ తేజస్సులో గుండగా దేవుడు మాట్లాడతానని అంటున్నాడు కాబట్టి. ఏమండి? అరే బాబా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునగాక. చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పా మీకు? ఏమి చెప్పా మీకు? అరే అక్కడ వదిలేరా, మాటిగా డిస్టర్బ్ చేయకురా. చెప్పండి ఏంటి? అవునా? ప్రేమించేవారు ఏం చేస్తారు? నష్టపోయినా ప్రేమిస్తారు. క్రికెట్ మ్యాచ్లో ఇండియా ఓడిపోయింది, ఇంగ్లాండ్ గెలిచారా చూస్తాం అలా అంటారా? వెళ్ళి గెలిచిన వాళ్ళని వాటేసుకొని వాళ్ళని కౌగిలించుకొని హక్కు అయి, వెరీ గుడ్, బాగా ఆడారు, మాకంటే మీరు బాగా ఆడారు, అయినా మీరు మా సహోదరులే అని కౌగిలించుకొని, ఎటువంటి పగ అనేది లేకుండా ఆడేటప్పుడే పట్టుదల. కానీ మరలా కలిసి వాళ్ళు ఒకరినొకరు హత్తుకొని, బాయ్ మరి నెక్స్ట్ మ్యాచ్లో కలుద్దాం, అప్పటి వరకు మనందరం సహోదరులమే. మ్యాచ్లో దిగినప్పుడే పట్టుదల. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఓడిపోయిన వారు, గెలిచిన వారు ఇద్దరు కూడా హక్కు చేసుకోవాలా. వాళ్ళలో ఉన్న స్వార్థాలు పోతాయి, పగ పోతుంది, అసూయ పోతుంది. ఇద్దరు కలిసిన స్వభావం కలిగి సహోదర స్వభావంతో సమాధానంగా వెళ్ళగలుగుతారు. లేకుంటే మనసునంతా పెట్టుకొని ఇంటికి వచ్చేసాడు అన్నదనడిగా. స్తోత్రం. అందరూ సమానత్వం అనేది ప్రకటించాలి. మానవుని యొక్క బీజములో దేవుడు పెట్టినటువంటి ప్రేమ బీజం అది. హల్లెలూయా. అయితే పెట్టిన దేవుడు ఎలా ఉన్నాడు? యూదులు రాజును అని చెప్పుకున్నాడు. రాజు అడిగినప్పుడు నీవు అన్నట్లే యూదులు రాజునే నేను. ఎలా అంటారండి? నిజం చెప్తే నమ్మరు, అబద్ధం చెప్తే అబద్ధం అంటారు. ఎలా ఈ ప్రజలతో? ఉన్నతున్నట్టు చెప్తే నమ్మరు. నేనే దేవుని కుమారుడిరా, నేనే దేవుణ్ణి అన్నారనుకో, మహిమ చూపించు, ప్రభావం చూపించు, గొప్ప వెలుగు చూపించు అంటారా లేరా?
ఇప్పుడు చిన్నప్పుడు మేము ఏమనేవాళ్ళు అంటే మానవుని యొక్క నీచమైనటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే మా నాన్నకి మా నాన్న, మా నాన్నకి మా తాత, మా తాతకి ఒక తాత, తర్వాత ఇలాగా. మరి దేవుడికి తండ్రి ఎవరో? అరే అంటే అరే అని అన్న వాడికి సమాధానం చెప్పగలుగుతామా? అబ్బాయి అంటే అబ్బాయి ఆడ సమాధానం చెప్పగలుగుతామా? అబ్బాయి అంటే ఏంటి అన్నవాడికే చెప్పగలుగుతాం మాట. అరే అంటే అరే, ఒరే అంటే ఒరే, ఏమ్మాట ఏమ్మా. ఇక వాడు ఎదురు అదే మాట పలుకుతుంటే వాడికి ఏం సమాధానం చెప్తాం? ఏం మాట్లాడతాం వాడితో? కానీ ఈయన మౌనంగా ఉన్నాడు. ఏమాత్రం మాట్లాడా? కొడుతున్నారు, భయంకరంగా హింసిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, ఉమ్ములుస్తున్నారు. అవన్నీ కూడా ముందు చూస్తున్నాం మనం. దేవునికి స్తోత్రం. అయితే మొదటిగా తీర్పు తీర్చేటప్పుడు ఒకటి అడుగుతున్నాను, నువ్వు యూదుల రాజు అని అంటున్నారు నిజమేనా అని అన్నాడుగా. నువ్వు యూదుల రాజు అన్నావంట అని అనలైనా ఏమన్నాడు చూడు, చదవండి అక్కడ. ఏమండి, తీర్పు తీర్చేవాడు ఏమని అడగాలి? వాళ్ళకి ఏమని కంప్లైంట్ చేశారు? యూదుల రాజు అని చెప్పావంట కదా, మేముండగా యూదుల రాజు అనేలాగా అని అన్నాడా? యూదు రాజు అయితే మా దగ్గరికి ఎందుకు వచ్చాయి? మేమే రాజులమైతే మా రాజుల ముందు రాజుల గుణాలు పట్టమేంటి అన్నారా? ఏమన్నాడైనా? బాబు యూదులు రాజు అన్నావంట నిజమేనా అని అనలా. ఏమన్నాడు? యూదుల రాజువు నీవేనా? నీవన్నట్టే. అసలు ఆయన అడగడం ఎలా అడిగాడు చూడండి, ఈయన చెప్పే సమాధానం ఎలా చెప్పాడు చూడండి. బైబిల్ గబగబ చదవటం కాదు, అక్కడ అర్థం చేసుకోవాలి. యూదుల రాజువు నీవేనా? అని తెలీదా యూదుల రాజు ఎవరో? ఇజ్రాయెల్ రాజు ఎవరో తెలీదా? చెప్పండి. ఆ రోజుల్లో రాజులు ఏలుబడి చేస్తున్న వారిలో అదే కాలంలో ఈయన కూడా ఉన్నాడు కాబట్టి వారికి రాజు ఎవరు నీకు తెలీదా? ఏమని అడుగుతున్నాడు? యూదుల రాజువు నీవేనా అంటే ఆయన ఏమన్నాడు? నీవన్నట్టే. ఆమేన్. దేవుడు మహిమపరచబట్టు కోసం, దేవుడు తన ఘనతను చెప్పుకోవడం కోసం, తన ప్రభావాన్ని కనపరచుకోవడం కోసం ఏదైనా చేయగలడైనా. కానీ అక్కడ అడిగిన ప్రశ్నకు సమాధానం అడిగేలా దేవుడు చేశాడు. అడిగిన దానికి ఆయన కరెక్ట్గా సమాధానం చెప్పాడు. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి. కింద చదవండి. కాబట్టి పీలాతు నీ మీద వీరన్ని నేరములు మోపుచున్నారు, మీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? ఏయ్యా మౌనంగా ఉంటున్నావు. నీలో చూస్తే దీనత్వం, నీలో చూస్తే మంచితనం, నీలో చూస్తే ప్రేమను కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇగో నీ చేతులతో నువ్వు స్వస్థపరిచినోళ్ళే, నీ చేతులతో నువ్వు బాగు చేసినోళ్ళే, నీ చేతులతో నువ్వు లేపినోళ్ళే ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఎదురు పార్టీ పెట్టాడా? చెప్పాలమ్మా. ఏమైనా కొత్తగా ఏమైనా సెక్షన్ పెట్టాడా? రాజ్యాంగం ఏమైనా రాశాడు? కొత్తగా ప్రవేశపెట్టాడా? ఏమండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బైబిల్ చూసి దివారాత్రులు చదివి పాపం చట్టాన్ని రాజకీయం రాశాడు. స్తోత్రం. రాజ్యాంగాన్ని రాశాడు. హల్లెలూయా. ఎంత పద్ధతిగా ఉంది. హల్లెలూయా. ఎవరు ఎన్నని అనుకోవచ్చు, ఆయన ఒకటే అన్నాడు, ప్రేమ అనేదే తత్వము కానీ మరొక పార్టీ మనకు లేదు. ప్రేమ ఎవడైనా కానీ, ఎంతటోడైనా కానీ ప్రేమ చూపించాలి, ప్రేమకు నోచుకోవాలి, ప్రేమ కనపరచాలి, ప్రేమను పొందాలి అని దేవుడు చెప్పి తన ప్రేమను చూపించటం కొరకు ప్రేమ ఉన్నవాడు ఎలా ఉండాలి? నీ మీద వీరి ఇన్ని నేరములు మోపుచున్నారే, నీవు వినలేదా? ఓర్చుకున్నది ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పండి. విన్నాడు, చెవులు పనిచేయట్లా? విన్నాడు, కానీ ఏంటి? ఓర్చుకున్నాడు కాబట్టి మరో మాట పలకలేదు. నెక్స్ట్ చదవండి. కింద చదవండి. ఈ ప్రొద్దు ఆయన గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నాయ్యా అని చెప్పి పీలాతు భార్య వచ్చి, బాబు ఆయన ఎటువంటి నేరములు పాపములు లేవు కాబట్టి ఆయన నింద వేయొద్దు, ఆయన పరిశుద్ధులని చెప్పింది. వాళ్ళ చేతులు కడుక్కున్నారు, పక్కకి వెళ్ళిపోయారు. కానీ ప్రజలు మాత్రం పగబట్టడం ఆపలా. వాళ్ళందరూ కలిసి ఏం చేశారు చూద్దామండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుని ఏదైనా కానీ సంహరించాలి, చంపేయాలి అని ప్లాన్ చేసుకున్నారు. హల్లెలూయా. అరే నన్ను చంపడానికి మీరు ఎవర్రా? నేను చంపదలుచుకుంటే మీరు నన్ను చంపలేరు, మిమ్మల్ని చంపి పాతరేసేస్తాను అనొచ్చు కదనే. ఒక దయ్యం మీదకి వస్తేనే అల్లాడిచ్చేసి మనిషిని చంపేస్తుంది 10 రోజుల్లో. ఒక పనికిమాల దెయ్యం వస్తేనే మనిషిని 10 రోజుల్లో చంపేస్తుంది. మరి దేవుడు చంపలేడా? 5 నిమిషాల్లో ప్రాణం పోసినోడు, తన రూపంలో మట్టిని తీసి రూపాన్ని చేసి తన రూపంలో మనిషిని చేసి ఆ మనిషిలో ప్రాణమును పెట్టి మనిషిని చేసిన దేవుడు సజీవుడిగా నిలబెట్టిన వాడు, భూమి అంతటిని ప్రపంచమంతటి ఏలుచున్న చక్రవర్తి ఇంకేమైనా చేయలేడా?
చేయలేడా అండి? చేయలేడా? చేస్తాడు. సమాధానం చెప్పండి. ఇటు చూడండి. హల్లెలూయా. చేస్తాడు. కానీ ఎందుకు మౌనం అయిపోయాడు తెలుసా? వాళ్ళ తప్పు వాళ్ళకి తెలియాలి. వాళ్ళ తప్పు నేను ఓర్చుకుంటున్న సంగతి గ్రహింపు వారికి రావాలి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. తర్వాత 22వ వచనం చదువు. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతుమని వారిని అడుగగా ఇలా అన్నారు, నేనైతే తప్పు లేకుండా చెప్తున్నాను, అతను ఎటువంటి పాపం కనబడటం లేదు, అధికారిగా నేను చేయాల్సిన న్యాయం నేను చేస్తున్నాను, అతను ఎటువంటి తప్పు లేదు, కానీ మీరు మాత్రం తప్పు ఉందని అంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు తప్పు ఉందని అంటున్నారు. ఏంటి మరి అని అంటే, నిజంగా తప్పు ఉంది, మీరు ఏమన్నా కానివ్వండి, ఆయన మాత్రం శిలువ శిక్ష చేయాల్సిందని అన్నారు. హల్లెలూయా. చదవండి కింద. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగ వారు సిలువ వేయమని అడిగి. మరొక మాట చెప్పట్లా. ఇంకెన్నిసార్లు చెప్పాలి? దుష్కార్యము, తప్పు చేశాడు, పూల బుక్కి ఇచ్చాం, మెల్లో దండేసాం, సన్మానం చేసి, ఎందుకు మాకు? అతను చంపేయండి అంతే, మాకు ఇష్టం లేదు, మాకు నచ్చలేదు. ప్రేమను చెప్తున్నాడు, ఒకరినొకరు పొడుచుకొని సావండిరా, అరే కులాల భేదంతో మతాల భేదంతో చచ్చిపోండిరా, ఒకరు అందరూ కూడా కలయిక చచ్చిపోండి, అందరూ చచ్చిపోతే మేము చూస్తూ ఉండాలి అని చెప్పి అనేవాళ్ళు ఉంటారు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? స్తోత్రం చెప్పండి. ప్రేమే చూపుతున్నాడు. ఆ ప్రేమ వాళ్ళకి నచ్చలా. ఆప్యాయత చూపిస్తున్నాడు, ఆప్యాయత నచ్చలేదు. అభిమానం చూపిస్తున్నాడు, అభిమానం నచ్చలేదు. క్షమాపణ చూపిస్తున్నాడు, క్షమాపణ నచ్చలేదు. కలిసి ఉండడం నేర్పించాడు, నచ్చలేదు. పాపం ఉంటే ఏం జరుగుతుందో చూపించాడు, నచ్చలేదు. పాపము ద్వారా వచ్చే శిక్ష, పాపము ద్వారా వచ్చే శిక్ష. అమ్మా నిన్నే ఇటు చూడు, బైబిల్ చదవద్దు, చెప్పేటప్పుడు వినాలి. పాపము ద్వారా వచ్చే శిక్ష మరణము, మరణం ద్వారా వచ్చేటువంటిది భయంకరమైన నరకము. దాన్ని మీరు భరించలేరా బాబు అని చెప్పేది కూడా నచ్చల వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే, మీరు ఏమన్నా సావండి, అరే ఒకరినొకడు కొట్టుకుని సావండి, ఆడు చూడరా ఎంతో బలంగా కొడుతున్నాడు, నువ్వు కొట్టలేవురా, ఇలా పోట్లాడి పెట్టేవాళ్ళు కావాలి.